KCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. బలిజులను అనగద్రొక్కుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు 2024 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతాం. బలిజ సంక్షేమ సంఘం నేతల స్పష్టం. నగర పాలక పరిధిలో ఇంటి స్థలాలు గృహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి. వార్డు కార్యదర్శులను ఆదేశించిన నగర కమిషనర్ అరుణ. వృద్ధ మహిళల వద్ద బంగారు నగల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న చిత్తూరు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించిన చిత్తూరు 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. బలిజులను అనగద్రొక్కుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బలిజ సంఘం నేతలు స్పష్టం చేశారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఒక బలిజకు కూడా ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా వైసీపీ మోసం చేసిందని చిత్తూరు బలిజ సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో బలిజ సంఘం జిల్లా అధ్యక్షుడు రామదాసు, బలిజ సంఘం నేతలు తులసిరామ్, చందుకుమార్, బాలాజీ, రామ్మూర్తి, రవి, రెడ్డప్ప, కిషోర్ పెద్ద సంఖ్యలో బలిజ సంఘం నేతలు పాల్గొన్నారు. చిత్తూరుతో పాటు బలిజ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో బలిజ ఎమ్మెల్యేలను మార్చి రెడ్లకు సీట్లు కట్టబెట్టారని విమర్శించారు. రాయలసీమలో 50 లక్షల మంది బలిజులు ఒకటిగా నిలిచి ఈసారి వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. 10 జిల్లాలలో ఒకరికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బలిజులకు రిజర్వేషన్ ఇవ్వకపోయినా మౌనంగా భరించామని చెప్పారు. బలిజులను అవమానించే విధంగా వైసీపీ పార్టీ వ్యవహరించడం సమంజసం కాదని విమర్శించారు. చిత్తూరు ఎమ్మెల్యేకి రాజ్యసభ సీట్ ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారని పేర్కొన్నారు. ఈ విధంగా బలిజులను అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చిత్తూరు ఎమ్మెల్యే కూడా రెడ్లకు అనుకూలంగానే పనిచేశారని చెప్పారు. చిత్తూరులో కాపు భవన్ ను కూడా కాపాడుకోలేని దుస్థితి బలిజులదేనని ఆవేదన వ్యక్తం చేశారు. బలిజులందరూ సంఘీభావంగా ఉండి మా ప్రాబల్యాన్ని చూపిస్తామని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఇప్పుడు ఆ జిల్లాలు పనిచేశారు కాబట్టి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల్లో ఉన్నటువంటి మా బలిజ సోదరులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పాలనుకున్నాం. మాకు అనుకున్నటువంటి వీళ్ళేమి తక్కువ కాదు. మాకుండేది మాకు ఉన్నటువంటిది ఆ కాపు సోదరులు 15%, బలిజలు 5%, శెట్టి బలిజ, గాజుల బలిజ 5%, తది ఇతర బలిజలు వచ్చేస్తే టోటల్ 10% ఉన్నారు. అంటే టోటల్ 35% ఇంచుమించు ఉన్నారన్నమాట. ఈ 35% అంటే 4,07,000 ఓటర్స్లో వచ్చేసిందే. మా యొక్క ఓటర్ సంఖ్య 1,35,00,000 ఓట్లు ఉన్నమాట. ఇప్పుడు ఈ 10 జిల్లాలకు గాను మేము 45 లక్షల ఓట్లు ఉన్నారు. ఈ మమ్మల్ని బలిజల్ని చాలా నీచంగా, చాలా మమ్మల్ని గుర్తింపు లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే మా సోదరులు, మా బలిజ సోదరులు, బలిజ సోదరీమణులు ఏ పార్టీలో ఉన్నా కూడా ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి అందరూ రిజైన్ చేసి ఏ కుమ్మడిగా రిజైన్ చేసి ఈ యొక్క ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని చెప్పేసి మా మిత్రులకి, మా బలిజ సోదరులకి మొత్తానికి చెప్తున్నాను. మేము ఇక్కడ అనుకుంటున్నారు చిత్తూరు కాన్స్టిట్యూషన్లో మా బలము 30,000 పై లాస్ట్ 2019లోనే 30,000 ఓటర్స్ ఉన్నారన్నమాట. ఇప్పుడు అది ఇంకా పెరిగించింది. కాబట్టి అందరూ అనుకున్నట్టు అంచనాలు మమ్మల్ని తక్కువగా అంచనా వేయకూడదు. ఆ ఓటర్స్తో మేము ఈ తర్వాత ఏం చేస్తాము అనేది రాబోయేటువంటి ఏప్రిల్ 16వ తారీఖు తర్వాత తెలుస్తుంది. శుద్ధంగా అప్పుడు 2019లో మా బలిజ ఓటర్స్తో గెలిచినటువంటి ప్రభుత్వం మాకు తీరని అన్యాయం చేసింది. ఈ అన్యాయానికి మేము తీసుకుంటాము. ఖచ్చితంగా మా బలిజ సోదరులు ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరు రాజీనామా చేసి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మీడియా మిత్రులకు మరీ చెప్పి చూసుకుంటారు. ఆయనకు రాజ్యసభ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ముని చేసి ఇచ్చినారు మా ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి. మా బలిజ కులస్తులందరూ కూడా ఏకమై ఈ పొద్దు ఈరోజు ఈ సమావేశం జరిపించుకుంటున్నాము. ఒక వారంలోగా మా బలిజ కులస్తులందరూ ఏకమై ఏమేమి తీర్మానాలు చేస్తామో చేసి
ఏదైనా ఒక పార్టీకే మేమందరూ కూడా వెన్నుదన్నుగా ఉండి గెలిపించుకోవాల్సిందిగా కోర్చు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ అదేవిధంగా ఈ ఇదివరలో 2,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వము మా బలిజ సంఘానికి బలిజ కులస్తులకి కార్పొరేషన్కి శాంక్షన్ చేస్తామన్నారు. కాప్ భవన్ కూడా మన సీఎం గారు మన చిత్తూరులో 6 నెలల ముందు వచ్చినప్పుడు సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా 3 కోట్ల రూపాయలు మా కాపు భవన్కి శాంక్షన్ చేస్తాము మన సీనన్ గారు చెప్పినారు. ఇప్పుడే మేము శాంక్షన్ చేస్తామని కూడా చెప్పినారు. కలెక్టర్ గారు 2 పర్యాయాలుగా రిమైండర్ పెట్టారు గవర్నమెంట్కి. ఇంతవరకు కూడా 3 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయలేదు. కాబట్టి ఎవరైతే ఇది కూడా మన శ్రీనివాసులు గారు కూడా దానికి కబ్జా అవుతా ఉన్నా కూడా ఆ భూమిని కాపాడి మేమందరూ కూడా సర్వే చేసి ఇప్పుడు కూడా అది మొండిగోళ్ళు కూడా లేలా, కాంపౌండ్ వాళ్ళు లేలా, అట్లే శిథిలావస్థలో ఉంది అక్కడ. కాబట్టి ప్రజెంట్ ఎవరైతే దాన్ని చేస్తారో కూడా వాళ్ళకి అందరూ కూడా మేము ఒక తీర్మానం చేసుకొని మా బలిజలందరూ కూడా ఒక పార్టీకి తీర్మానం చేయాలని కూడా తీర్మానించుకున్నాము. ఒక వారంలో మా సంఘీభావాన్ని ఏదో ఒక పార్టీకి ప్రపోజ్ చేస్తామని కూడా ఈ మీడియా ద్వారా మేము వినియోగించుకుంటున్నాం. పరిణామాల్లో మా కులానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. మా కులాన్ని అణగదొక్కుతున్నారు ప్రతి రాజకీయ పార్టీ. ఎలక్షన్లు వచ్చినప్పుడు మా కులం అవసరము, ఎలక్షన్ తర్వాత మా కులాన్ని ఒక కరేపాకులాగా వాడుకొని పారేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయము. రాష్ట్రంలో మా కులం 26% ఉంది. ఉన్నా మాకు ఇంతవరకు ప్రయోజనం కూర్చలేదు, పదవి అనిపించలేదు. ప్రతి రాజకీయ పార్టీలు మా కులాన్ని ఉపయోగించుకొని వాళ్ళు పదవులు అనుభవించి లబ్ధి పొందుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈసారి రాబోయే ఎలక్షన్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కార్యాచరణ ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మేము తగువైన గుణపాఠం చెప్తానని అన్ని పార్టీలకు మేము హెచ్చరిస్తున్నాం. చిత్తూరులో అత్యధిక శాతం మంది బలిజలు ఉన్నప్పటికీ ఎందుకో కానీ బలిజలు అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు. బలిజలు దాదాపు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత అణగదొక్కాల ప్రయత్నం చేసినా బంతిని ఎగిసి కొట్టారంటే అది రివర్స్ అంతకంటే 4 రెట్లు వెనక్కిపోతుంది. ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారు బలిజలు అంటే. కానీ బలిజలు కూడా చాలా ఆరని జ్వాలలతో ఉన్నారు, రగిలిపోతున్నారు ఈరోజు చిత్తూరు ప్రజలు. మొత్తము దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బలిజలు చూస్తున్నా కూడా ఎక్కడెక్కడి బలిజలు ఎక్కడెక్కడ అణగదొక్కలను చూస్తున్నారు. పైకి వచ్చేవాడిని ఆటోమేటిక్గా వాడిని కిందికి తొక్కాలని చూస్తున్నటువంటి కులాలని మేము సహించాము. అత్యధిక శాతం 32% బలిజ ఒంటరి తెలగ కులాలు ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. ఎప్పుడిప్పుడు ఎవరెవరిని మారుస్తారో ఏం చేస్తారో తెలియదు. మాట్లాడితే ఆరోపణలు అంటే ఎవరికి ఆరోపణలు లేనిది రాష్ట్రంలో ఆరోపణలు ఎవరికి లేదా? మనకైనా ఉండే ఆరోపణలు బలిజల పైన ఆరోపణలు ఉన్నాయా? మీరు ఎవరికి ఆరోపణలు లేదా? సత్య హరిశ్చంద్రుడా, శ్రీరామచంద్ర మూర్తులా, ఎవరు సభ్యులు ఉన్నారు? ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే పదవి పొందినటువంటి ఇప్పుడు కానీ మాట్లాడితే ఆరణ శ్రీనివాసుడు అవదోచారు ఉదోస్తారని మీరు దోషాలు లేరా అంటే బలిజల పైన ఏ విధంగా తొక్కాలని చూస్తున్నారు. కానీ నిజానికి ఎవరు చూస్తున్నారు? దొంగల గారా, దుర్మార్గులు లేదా, దోపిడీలు చేయట్లేదా? ఎంతమంది లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎంతమంది ఉన్నారనేది అందరికీ బాగా తెలిసిన విషయమే. కాబట్టి మేమందరినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్న విషయాలపైన బలిజ సంఘాలు త్వరలో 3-4 రోజుల్లో కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ధర్నాలు మొత్తం సమావేశాలు ఏర్పాటు చేసుకుని మూకముడుగా అవసరమైతే ఎమ్మెల్యేను ఒప్పించి ఈ యొక్క దళితుడు అన్యాయాలని ఆయనకి రానికుండా రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి రానికుండా చేసినందుకు ఇప్పుడు ఇవ్వకుండా చేసి ముందు చేసి చూపినటువంటి ప్రభుత్వానికి తొందరలో బలిజుల సత్తా ఏంటో మేము చూపిస్తాము. నాయకుడిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, సరే నీకేమైనా మానవత విలువలో, రాజకీయ విలువలో ఇంకేమైనా నువ్వు మనిషి అయితే ఇచ్చిన మాట నెరవేరుస్తాను, మాట తప్పను, మనమ తిప్పను, మాది పెద్ద రాయల వంశం అంటావు కదా. మరి జేఎంసీ గారికి ఈ కూడా పోయింటే కూడా మేము బాధపడం. కానీ పేరు చెప్పి
ఈరోజు ఎందుకు ఇవ్వలేదని చెప్పి మాత్రమే మేము ప్రశ్నిస్తాను. నిజంగా నీకు మానవత్వం ఉంటే మా బలిజల పౌరు చూడాలి అంటే ఇప్పటికన్నా తప్పు సరిదిద్దుకొని ఆయనకి ఇవ్వాలని కోరుతా ఉన్నాను. వ్యక్తిగతంగా జేఎంసీ శ్రీనివాసులు గారు సర్పంచ్ నుంచి వచ్చినాడు, ఎమ్మెల్యే అయినాడు. 2 పెద్ద పార్టీలకి, తెలుగుదేశం పార్టీకి పాత జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మీ పాత్రికా మిత్రులకంతా తెలుసు. అదేవిధంగా ప్రజారాజ్యం వచ్చినప్పుడు చిరంజీవి గారు తిరుపతిలో గెలిచినారు. కేవలం కొత్త పార్టీ కొత్త గుర్తులో ఉన్నా కూడా 1000 లోపు ఓడిపోయిన సందర్భంగా ఈరోజు మేము సగర్వంగా జేఎంసీ శ్రీనివాసులు గారికి అండగా దండగా కొండగా ఉంటామని చెప్పి మనవి చేస్తాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే కూడా బాగుండదు కాబట్టి మీ ముఖ్యమంత్రి గారు, మీ పార్టీ, మీ నాయకులు, మీ సలహాదారులు రాష్ట్రాన్ని ఏం చేసినది మాకు అవసరం లేదు, కానీ మా కులస్తుడికి నమ్మించి గొంతు కోసినారు. ఇది మాత్రం చరిత్రలో మిగులుతుంది. మీ నిర్ణయం తర్వాత మా నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు. మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఈసారి మీ పార్టీకి ఏం చేయాలో, ఎట్లా మేము అడ్డుకోవాలో నిరూపిస్తాం. వంగవీటి రంగా పేరుతో కాంగ్రెస్ బతికింది, మళ్ళా వాళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేసినారు. కాబట్టి మాకు అన్ని పార్టీల పైన నమ్మకం పోయింది. అయినా మేము శాసించే రోజు వస్తాయని చెప్పి మనం చేస్తూ చిత్తూరు సీట్ బలిజ కులస్తులకే ఎటు వయస్సు పోయింది కాబట్టి టీడీపీ కానీ జనసేన కానీ మిత్రపక్షంలో ఒకటి బలిజలకు కేటాయించాలని వరుసగా 6 సార్లు మా వాళ్ళు నిలిచినారు. కాబట్టి ఇవ్వాలని ఫస్ట్ డిమాండ్. 2వ డిమాండ్ ఆవేశంగా మాట్లాడతాను అనుకోకండి, బాధతో వచ్చిన విషయం. జంగాలపల్లి హారని శ్రీనివాసులు గారికి ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి మాటిచ్చిన ప్రకారం రాజ్యసభ ఇవ్వాలని మీ ద్వారా నమస్కారాలు చేస్తూ జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలా. మాకు ఏమేమి అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో కానీ మాకు రాయలసీమకంతా ఉండేది ఏకైక ఒక్క సీట్లో, ఆ ఒక్క సీట్ని ఏదో ఇచ్చినారు. ఆ ఒక్క సీట్ నుండి ఈసారితో పెరిగేసి అది కూడా వాళ్ళ వర్గానికి ఇచ్చుకున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? రాజ్యసభని కోతికి ఎలక్కాయ చూపించినట్టు ఎలక్కాయ చూపించి అన్ని డిసైడ్ అయిపోయినాక లాస్ట్లో ఆ ఎలక్కాయని పెరుకొని పూసినారు. దాన్ని కూడా అయిపోయింది దానికి. ఏం చేస్తున్నాడు ఆయన? మాకేమి ఆయన ఏమన్నా ఒకే కులానికి ఏమైనా పనిచేసినాడు? ఈ చిత్తూరులో ఉన్న ఆయన కూడా ఎమ్మెల్యే అయినా కూడా కులానికి ఏమైనా పనిచేయలే. ఆయన అందరూ కూడా పనిచేసినాడు. ఆయన అట్లా కులాన్ని పెట్టుకోగా ఆయన పనిచేసింటే ఆయన వెనకాల వర్గం ఉండేది. ఆయన అందరూ మా వాళ్ళు అంతా పార్టీ వాళ్ళు అని చెప్పి ఆయన ఆ విధంగా పనిచేస్తే ఆయన వెనకాల వెన్నుపోట్లు పొడిచి ఆయన చేశాడు. ఆయన సామాజిక వర్గమైన భూమిని కాపాడుకోవాలంటేనే బైపాస్ ఇచ్చిన సామాజిక భూమికి అష్ట కష్టాలు పడి సచ్చినాడు ఆయన. దాన్నే వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోలేకపోయినాడు. సరే అదిగో పోనీ ఎట్టొకట కింద మీద కాళ్ళ చేతులు పట్టుకుని ఆ భూమిని అట్లా కాపాడి నిలబెట్టించినాడు. ఆయనకి ఈ సామాజిక వర్గం చేయింది అదొకటే. మీతో అంతా మీదే కదా వర్గం పెత్తనమంతా, మీ పెత్తనంలోనే కదా ఉన్నాడు ఆయన ఇన్ని రోజుల్లో. మిమ్మల్ని కాదని చేసినాడా? ఏదైనా మీ వర్గం పెత్తనంలో పనిచేసాడు ఎమ్మెల్యేగా. ఆయన సొంత నిర్ణయాలు ఏం లేవు ఆయనకు. కాబట్టి ఆయన వచ్చిన రోజు ఏమో చిత్తూరుకు వస్తే వద్దు మాకు చేసినట్టు మాకు 3 కోట్ల రూపాయలు సీనన్న అడిగినాడు. సీనన్న చెప్పినాడు కాబట్టి కాపు భవన్కి 3 కోట్లు ఇస్తున్నాం అన్నారు. ఆ కాపు భవన్కి 3 కోట్లు లేదు, 3 రూపాయలు లేదు, 30 రూపాయలు లేదు. ఇంతవరకు కలెక్టర్ ఏమో ఏదో పంపించాడో తెలియదు, మాకు తెలియదు. అది అర్థమైందా? కాబట్టి మా కాపు వర్గానికి కాపు బలిజ తరపున మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ప్రభావం ఏమిటో రాయలసీమలో ఈసారి మాకు సీట్లు ఇకపోతే వాళ్ళకి ప్రభుత్వానికి కానీ అందరికి కూడా ఎవరికైనా సరే ప్రభుత్వానికైనా ఎవరికైనా సరే మా యొక్క ఏ పార్టీకి మా యొక్క ప్రాబల్యం అంటూ ఏమో రుచి చూస్తారు. మీరు అనుకున్నది రాసిన మా వాళ్ళు కూడా అంతా ఏకతాటిగా ఏకవర్గంగా ఉన్నారు. ఈసారి ఓట్లు ఎట్లా వేయాలని ఆ రుచి ఈసారి చూస్తారు. ఇన్నేళ్ళు జరిగింది వేరా, ఇప్పుడు జరిగేది వేరా మాకు. కాబట్టి ఉండే ఒక్కరిని కూడా వాడుకొని ఈసారి వదిలేసారు. కాబట్టి మా బలిజ ప్రభావము దాని యొక్క ఇది ఈసారి చూపిస్తాం అందరికీ అని చెప్పి తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. గత ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి కొడుకు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు మనకు రిజర్వేషన్ ఇస్తానని ఇవ్వలేదు. ఇతను 2000 కోట్లు ఇస్తాడు, కార్పొరేషన్కి ఏదో చేస్తాడు, విదేశీ నిధులకి ఏదో చేస్తాడనే ఉద్దేశంతో మా బలిజలంతా ఎగబడి ఓట్లేసి దీన్ని గెలిపించాం.
దాని యొక్క పర్యవసానం విశ్వాసం తెలియజేయకపోగా మా మీద కక్ష సాధింపుకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధి విధానాలు ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో, ఎవడైనా కానీ ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, కానీ మా బలజ కులస్తుల్లో పెట్టుకున్న వాళ్ళు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, గుర్తుపెట్టుకోండి. మీకు పునాదులు కూడా లేకుండా చేసే రోజులు మా బల్లులు చేపడతారని. ఆ మాత్రం సంస్కారం లేదా? అంత మెజారిటీతో గెలిపించారు కదా, 4 ఎమ్మెల్యేలు గెలిపించి 4 సీట్లు ఇచ్చేదానికి నీకు ఆ మాత్రం మనసు రాలేదా? ఏ విధంగా నువ్వు రాయలసీమలో తిరుగుతావు? ఇంకా కడపలో సాయి ప్రతాప్ గారి కుటుంబం మీ కుటుంబానికి ఎంతో మేలు చేసింది, కానీ విశ్వాసఘాతకుడు నువ్వు ఇంటికి పోవడమే కాదు, నువ్వు చేసిన పాపాలకి రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదు. కబడ్డార్, జాగ్రత్త, చూసుకో. నువ్వేంది మాకు సీట్లు ఇచ్చేది? నిన్నే లేకుండా చేస్తున్నాం. అది బల్జోడు సత్తా. జై హింద్. నేను తెలియజేయడం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు మా మీద గుర్తించి లాస్ట్ టైం మా జంగాలపల్లి శ్రీనివాసులకి టికెట్ ఇచ్చారు. ఆ నమ్మకంతో ఆయన 50,000 ఓట్ల దగ్గరలో ఆయన వచ్చి గెలుపు పొందారు. గెలుపు పొందిన తర్వాత కూడా ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి ఆయన అందరికీ మద్దతు తెలిపిస్తూ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి కులం వాళ్ళకి కూడా ఆయన అందరికీ మేలు చేశాడు. దయచేసి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కూడా లేదన్నారు, పోనీ రాజ్యసభ అయినా ఇస్తామన్నారు, దాంట్లో కూడా నేను న్యాయం చేయలేదు. మీరు దయచేసి జగనన్న మా కులాన్ని మీరు వెనకడుగు వేయకుండా మా కులానికి ఈ 7 జిల్లాల్లో మా కులానికి మీరు సీటు ఇవ్వాలని, సీటు మీరు గమనించుకొని ఈ 50,000 ఓట్ల మెజార్టీతో వచ్చిన ఆయన కూడా సీటు ఇవ్వకుండా మీరు దూరం చేసింది చాలా తప్పన్న. అదేవిధంగా జిల్లా మినిస్టర్ గారికి కూడా మేము చెప్తా ఉన్నాము, మిమ్మల్నే నమ్ముకొని ఉన్నారు అన్న. పెద్దరెడ్డి గారని 24 గంటల సేపు మీరు ఏం చెప్పినా పెద్దరెడ్డి గారు మీ మీదే ఆయన వచ్చి ఫుల్ నమ్మకంతో ఉన్నాడు. ఎమ్మెల్యే టికెట్ కూడా లేదన్నా కూడా సరి అన్నారు. మళ్ళైనా రాజ్యసభ ఇస్తామన్నారు, రాజ్యసభ కూడా ఇవ్వలేదు. దయచేసి దీనిపైన ఒక గుర్తు పెట్టుకొని మా కులానికి మేలు చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. నగర పాలక పరిధిలో ఇంటి స్థలాలు, గృహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని నగర కమిషనర్ అరుణ అధికారులు, వార్డు కార్యదర్శులను ఆదేశించారు. నగర పాలక పరిధిలో వార్డు సచివాలయాలలో జరుగుతున్న పేదలందరికీ ఇల్లు, గృహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కమిషనర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాంబయ్య కండ్రిగా వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరును తనిఖీ చేశారు. వార్డు కార్యదర్శులకు మార్గనిర్దేశం చేశారు. లబ్ధిదారులతో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎక్కడా పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా చేయాలన్నారు. లేఅవుట్లు, లబ్ధిదారుల వివరాలను సరిచూసుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇంటి స్థలాలు, గృహాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి మరో 3 రోజులు సమయం ఉన్నందున వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వార్డు సచివాలయాలలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియలను సంబంధిత సూపర్వైజర్ అధికారులు, హౌసింగ్ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. లబ్ధిదారులను సమన్వయం చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేలా చూడాలన్నారు. కమిషనర్ వెంట ఆర్ఓ గోపాలకృష్ణ వర్మ, హౌసింగ్ ఏఈ శ్రీధర్, శానిటరీ ఇన్స్పెక్టర్ లోకనాథం ఉన్నారు. వృద్ధ మహిళలకు అధిక మొత్తంలో పెన్షన్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి బంగారు నగలు కాజేస్తున్న మహేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని చిత్తూరు 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. శనివారం నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతికి చెందిన మహేష్ అనే వ్యక్తి గత కొంతకాలంగా చిత్తూరు నగరంలో ఒంటరి వృద్ధులను టార్గెట్ చేసుకుని పెన్షన్లు అధిక మొత్తంలో ఇప్పిస్తారని మాయమాటలు చెప్పడంతో పాటు ఫోటో స్టూడియోకి తీసుకువెళ్లి వృద్ధ మహిళల వద్ద ఉన్న బంగారాన్ని అపహరించేవాడని, ఈ నేపథ్యంలోనే చిత్తూరు 1 టౌన్ పరిధిలో 2 కేసులు, 2 టౌన్ పరిధిలో 2 కేసులు నమోదు కాగా
నిందితుడిని నేడు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. ఇతని వద్ద నుండి 2 లక్షల విలువ చేసే 25 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని ఈ సందర్భంగా సిఐ వెల్లడించారు. నమస్కారం. ఈరోజు చిత్తూరు పట్టణం నందు 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు మహేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి సుమారు 25 గ్రాముల చెవి కమ్మలు అలాగే మాటీలు సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ సుమారుగా 2 లక్షల రూపాయలు విలువ చేస్తున్నాయి. ఈ మహేష్ అనే వ్యక్తి తిరుపతి చెందిన ఇతను ఈ పట్టణంలో సంచరిస్తూ ఎవరైనా ఒంటరి వృద్ధ మహిళలు కనపడినప్పుడు వారిని మాటల ద్వారా అధికంగా పెన్షన్ ఇప్పిస్తానని చెప్పేసి ఆశ పెట్టి ప్రలోభ పెట్టి వారికి ఫోటో తీయాలని చెప్పేసి ఫోటో అప్లోడ్ చేయాలని చెప్పేసి వారిని మాయమాటలు చెప్పి నమ్మించి ఫోటో స్టూడియో వద్ద తీసుకెళ్ళి ఈ చెవిలో కమ్మలు మాటిలు వంటి బంగారు ఆభరణాలు ఉంటే వాటిని ధనవంతులు అనుకుంటారని చెప్పేసి అవి తీయాలని చెప్పేసి తీసి పక్కన పెట్టించేసి ఫోటో స్టూడియోలో కూర్చోబెట్టేసి మళ్ళీ వస్తారని చెప్పేసి ఇతను ఈ బంగారంతో ఉడాయించేవాడు. ఈ విధంగా మన చిత్తూరు పట్టణం నందు 1 టౌన్ నందు 2 కేసులు, 2 టౌన్ నందు 2 కేసులు నమోదయ్యాయి. ఇలా వృద్ధ మహిళల నుంచి చోరీ చేసిన కమ్మలు మాటీలు సుమారు 25 గ్రాముల నగలతో పాటు ఈరోజు మహేష్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టుకు రిమాండ్ నిమిత్తం పంపడం జరుగుతుంది. వికసిత్ భారత్ నిర్మాణమే బీజేపీ సంకల్పమని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు చిట్టిబాబు తెలిపారు. బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా శనివారం గుడిపాల మండలంలోని గొల్లపల్లి గ్రామంలో స్వచ్ఛ భారత్ కో కన్వీనర్ దేవరాజు ఆధ్వర్యంలో వికసిత్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, 25 కోట్ల మందికి పైగా పేదరికం నుండి విముక్తి చెందారని, ఈ అంశాలన్నిటినీ ప్రతి ఇంటికి వివరించి వికసిత్ సంకల్ప క్యాలెండర్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే కృష్ణసింహపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ సంపూర్ణ చేతుల మీదుగా రామ మందిరం ప్రారంభం చేసిన ప్రధాని మోడీని అభినందిస్తూ ఇచ్చిన ధన్యవాద పత్రాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దేవరాజు, సోమనాథ్ గౌడ్, ఏలుమలై తదితరులు పాల్గొన్నారు. 800 రూపాయలు యూరియా మీద సబ్సిడీ వస్తుంది. ఇదే మాదిరి మనం పోయి అడిగితే 2600 700 ఉండేటువంటి యూరియా బ్యాగ్ మనకు 300 రూపాయలకే వస్తుంది. 267 రూపాయలకే ఇస్తారు. ఈ విధంగా మనకు వచ్చేటువంటి ఎరువులంతా కూడా నరేంద్ర మోడీనే సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. ఇది మనకు తెలియదు గ్రామాల్లో ఇది ఎవరు ఇస్తూ ఉన్నారని. ఇప్పుడు బియ్యం ఇస్తూ ఉన్నారు ఫ్రీగా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తూ ఉన్నారు. నీకు 6000 రూపాయలు సంవత్సరానికి వేస్తూ ఉన్నాడు. 6000 రూపాయలు నీ అకౌంట్లో పడుతుంది. 2000 పడదా? ఏం నీకు పడదా? పడుతుందా? పడదా? పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో జన్మించిన రామచంద్ర నాయుడు ఊరి రుణం తీర్చుకోవడానికి అభివృద్ధి పనులు చేపట్టారు. అనువంశికమైన ఆధ్యాత్మిక చింతనకు ప్రతిరూపంగా ఒక రామాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. భక్తి తత్వాన్ని ప్రతిబింబించడమే గాక భక్తి సంప్రదాయాలను పునరుద్ధరణ లక్ష్యంగా గ్రామస్తులందరూ స్నేహపూరిత వాతావరణంతో కలిసి మెలిసి ఉండే విధంగా ఆలయ సముదాయం ఉండాలని సంకల్పించారు. 10 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ప్రయత్నాలలో భాగంగా గ్రామస్తులు అందరితో చర్చించి గ్రామ దేవత విరూపాక్షమ్మ గుడికి చేరువగా ఉన్న గ్రామనత్తం స్థలంతో పాటు 97 సెంట్ల అదనపు స్థలాన్ని కొనుగోలు చేసి ఆలయ సముదాయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలయ సముదాయ నిర్మాణానికి 2019 జనవరి నెల 20వ తేదీన ఆగమోక్తంగా భూమి పూజ నిర్వహించారు. స్వంత నిధులతో పాటు ముందుకు వచ్చిన పలువురు గ్రామస్తులు భక్తితో సమర్పించిన విరాళాలతో కోదండరామస్వామి దేవాలయాన్ని నిర్మించారు. సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి కొలువై ఉండేలా ప్రధాన ఆలయం నిర్మించి దానికి ఒకవైపు శ్రీకృష్ణ మందిరం, మరోవైపు శ్రీ విఘ్నేశ్వర ఆలయం ఉండేలా రామాలయ సముదాయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణంలో శిల్పశాస్త్ర నిపుణుల సహకారంతో మహాబలిపురం నుంచి తెప్పించిన కృష్ణశిలలతో రూపొందించిన నిలువెత్తు స్తంభాలపై దశావతారాల మూర్తులను చెక్కించి ఆధ్యాత్మిక సౌందర్యాన్ని పెంపొందించారు. ఆలయ ప్రాంగణంలో గ్రామమంతా
ప్రతిధ్వనించే విధంగా మ్రోగే భారీ గంటను ఏర్పాటు చేశారు. ఇక ఆలయ సముదాయంలోనే సమావేశాలు జరుపుకోవడానికి వీలుగా మినీ ఓపెన్ ఆడిటోరియం, పండుగలు, వ్రతాల వంటి సామూహిక కార్యక్రమాలకు అనువుగా ఉండే ఏసీ కమ్యూనిటీ హాలు, మధ్యలో చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కు వంటి ఏర్పాట్లు చేశారు. శ్రీ కోదండరామస్వామి మహాకుంభాభిషేక ఉత్సవాలు ఈ నెల 12న ప్రారంభం కానున్నాయి. 15 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. 15న విగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేక ఉత్సవాలు జరగనున్నట్లు రామచంద్ర నాయుడు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. భక్తులు తరలివచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని పిలుపునిచ్చారు. పైన ఉండేదానికి కమర్షియల్ వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడు. జౌళి వ్యాపారము, సిల్లర్ వ్యాపారము, రెడ్డి వ్యాపారము. కానీ కాలక్రమేణా వాళ్ళందరూ ఇక్కడ చేరిపోయారు. ఎక్సెప్ట్ ఒక ఫ్యామిలీ తప్పించేవాళ్ళు. అండ్ ఇక్కడ ఊళ్ళో పల్లెగడ్డలు ఉండేవాడు. ఇప్పుడు కూడా సురవాళ్ళు అంటారు, బాలయ్య అంటారు. ఒరిజినల్గా ఇక్కడ సెటిల్ అయింది వాళ్ళే. ఎన్నో సంవత్సరాలుగా కమర్షియల్ గ్రూప్ ఉండేది. ఇక్కడ నుంచో స్టార్ట్ అవుతుంది. గుర్రపు దారి ఎక్కడ ఉంటారు, గుర్రపుడు ఎక్కడైనా కంచి గుర్రవాడు వస్తుంది. రాజు కంచి గుర్రవాడు, రాజుల పదప్రాంతం ఉండేవాడు. వాళ్ళ రాజధాని వరకు చాలా కష్టం. ఇప్పుడే కదా మనకు కమర్షియల్ చేసేవాడు. పురాతన కాలంలో కూడా కమర్షియల్ చాలా వాడు ప్రొడక్ట్ చేయడానికి వాడిని మా దారి వెంబడి పెట్టారు. తర్వాత కమీన అందులో వచ్చారు. ఊరి పైన ఉండేవాళ్ళు అందరూ కూడా వ్యవసాయం చేసుకుంటారు. చిన్న రైతు, పెద్ద భూములు ఎక్కువగా ఉండే రైతు కాదు. పెద్ద రైతు అయితే ఆయనకి పెద్ద ఉంది 6 ఎకరాలు పడుతుంది. చిన్న రైతు 1 ఎకరా కావచ్చు, 1 ఎకరా కన్నా కూడా తక్కువ కావచ్చు. అందరూ కూడా వ్యవసాయం చేసుకొని వ్యవసాయంతోనే హాయిగా సంతోషంగా చాలా తృప్తిగా చాలా బతుకుతారు. ఒక వ్యవసాయం తప్పించి ఇంకేమిటి పరిశ్రమ వ్యవసాయం పరిశ్రమ తప్పించి. వైసీపీ ప్రభుత్వం అవినీతి అరాచకాలను ఎండగట్టేందుకు తమ యువనేత నారా లోకేష్ శంఖారావం పూరిస్తున్నారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ జనసేన ప్రభుత్వ పాలన తీసుకురావడానికి లోకేష్ శంఖారావం కార్యక్రమాన్ని చేపట్టారని, యువగలం పాదయాత్రను ఆశీర్వదించినట్లు లోకేష్ శంఖారావాన్ని కూడా ప్రజలు ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న అక్కసుతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఒత్తిడి చేయడంతోనే ఐఏఎస్ అధికారులైన గిరీష్, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళి బలిపశులు కావడం జరిగిందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన కరుణాకర్ రెడ్డితో పాటు అతని కుమారుడిని కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపించారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ బాధితులకు లోకేష్ భరోసా ఇవ్వనున్నారని స్పష్టం చేశారు. అలాగే 2024లో జరగనున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని ఈ సందర్భంగా జోషం చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకి, ఇటు యువత కావచ్చు, అటు మహిళలు కావచ్చు, కార్మిక వర్గం కావచ్చు, అన్ని వర్గాల వారిని కూడా ఆయన పరామర్శించుకుంటూ అన్ని వర్గాల వారికి కూడా మరి ఎలాంటి ఇబ్బందులు ఈ ప్రభుత్వంలో ఎదురయ్యాయి, వాటిని ఏ విధంగా మనము మరి వాళ్ళకి భవిష్యత్తుకు ఒక భరోసా ఇవ్వాలి అనే ఒక ధీమాతో ఈ రోజున శంఖారావం పూరించబోతున్నారు. శంఖారావం ద్వారా దాదాపు 120 నియోజకవర్గాల్లో దాదాపు 30-40 రోజుల్లో పర్యటించి మరి వారందరికీ కూడా యువగళం ద్వారా ఆయన ఇచ్చినటువంటి భరోసా, ఆయన ఇచ్చినటువంటి ధైర్యానికి ఇంకొంచెము మరి భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ కార్యక్రమాన్ని కూడా ఏదైతే సూపర్ 6 మేనిఫెస్టో ఉందో, ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోగా ప్రకటించిందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి, ఏవైతే మరి మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మరి ఈ యువగళం పూర్తి చేయలేక, దాన్ని కొనసాగించలేక కొన్ని నియోజకవర్గాలు ఏవైతే
మరి మిగిలిపోయినాయో వాటిల్లో ప్రప్రథమంగా ఈ శంఖారావాన్ని పూరించి అక్కడి నుంచి మొదలై దాదాపు 120 నియోజకవర్గాల్లో కూడా రోజుకు 2 లేక 3 శంఖారావాలు ప్రయోగిస్తూ ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలని నారా లోకేష్ బాబు గారు నిర్ణయించుకున్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో ఎపిక్ కార్డుల డౌన్లోడ్ చేసిన అధికారులపై చర్యలతో పాటు ఈ తతంగం వెనుక ఉన్న నాయకులపై క్రిమినల్ కేసులు పెట్టాలని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీకాంత్ డిమాండ్ చేశారు. అధికారుల చేత దొంగ ఓట్లు నమోదు చేయించిన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట తెలుగు యువత నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021లో జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అప్పటి ఎన్నికల అధికారి ఐఏఎస్ ఆఫీసర్ గిరీష లాగిన్ నుంచి దాదాపు 30,000 దొంగ ఎపిక్ కార్డులను అధికార పార్టీ నాయకులు డౌన్లోడ్ చేశారని ఆరోపించారు. ఈ విషయంపై తాము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. విచారణ చేపట్టిన ఎన్నికల కమిషన్ దొంగ ఓట్ల వ్యవహారంలో సంబంధం ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషతో పాటు ఉప కమిషనర్ చంద్రమౌళి ఇతర అధికారులను సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే అధికారులు ఈ తప్పిదాలకు పాల్పడ్డారని, అధికారులపై ఒత్తిడి తెచ్చిన అధికారి పార్టీ నాయకులను మాత్రం ఎందుకు విడిచిపెట్టారని ప్రశ్నించారు. వారిపై క్రిమినల్ కేసులను పెట్టి జైల్లో వేయించాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులపై దొంగ ఓట్లు ఎపిక్ తయారు చేస్తున్న రాజకీయ నాయకులపై దొంగ ఓట్లు తయారు చేయడానికి రాజకీయ నాయకులను దొంగ ఓట్లు రాజీ చేస్తున్న రాజకీయ నాయకులను దొంగ ఓట్లు ఎపిక్ తయారు చేస్తున్న రాజకీయ నాయకులను దొంగ ఓట్లకి ఎపిక్ అధికారులు వెంటనే దొంగ ఓట్లు రాజకీయ నాయకులు వెంటనే గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి గిరీషా గారిని సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళీ నిన్నటికి తిరుపతి డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళి రెడ్డి గారిని కూడా సస్పెన్షన్ పెట్టేశారు. మేము ఇక్కడ క్లియర్గా ఒకటే చెప్పదలుచుకుంటున్నాం ఎలక్షన్ కమిషన్కి, 2019లో ఎలక్షన్ డేటాని బయటికి తీసుకొని వచ్చి ఈ చంద్రమౌళి రెడ్డి గారు ఎవరెవరైతే ఓట్లు వేయలేదో ఆ ఓట్ల ద్వారా పేర్లు క్లియర్గా అవే అలానే పెట్టి పేరు, వ్యక్తి పేరు, ఓటర్ పేరు, వాళ్ళ తండ్రి పేరు, ఆ ఏజు, ఆ అడ్రస్ అన్నీ అలాగే పెట్టి కేవలం ఆ 35,000 ఓట్లకి ఫోటో మాఫింగ్, వేరే వాళ్ళ ఫోటో పెట్టి 35,000 ఓట్లు డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ మేము ఎలక్షన్ కమిషన్ ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈ 35,000 ఓట్లు డౌన్లోడ్ చేసినటువంటి ఎపిక్ కార్డులని ఏ రాజకీయ పార్టీకి ఇచ్చారో ఆ రాజకీయ పార్టీ నాయకులు ఎవరని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బయట పెట్టాలా ఖచ్చితంగా. ఆ రాజకీయ నాయకుల పైన కూడా ఎలక్షన్ కమిషను కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలుగు తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో గోకర్ణ పర్తగాలి మఠం స్వామీజీ విద్యాధీష్, ఏపీ హోంమంత్రి వనిత, సినీ నటుడు జయం రవి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Thank you, sir. அடுத்தடுத்த படங்கள்ல அடுத்து சைரன் படம் வர பிப்ரவரி 16 ரிலீஸ் இருக்கு. அதுக்கப்புறம் பிரதர்னு ஒரு படம் அது உடனே ரெடி ஆகிட்டு இருக்கு ரிலீஸுக்கு. அதுக்கப்புறம் வந்து ஜீனின்னு ஒரு படம், அப்புறம் காதலிக்க நேரமில்லைன்னு ஒரு படம். ஸோ ஜீனி புது டைரக்டர், கிருத்திகா உதயநிதி வந்து காதலிக்க நேரமில்லை பண்ணிட்டு இருக்காங்க. ஸோ இந்த மாதிரி படங்கள். அப்புறம் மணிஷருடைய படம் வந்து தக் லைஃப், அதோடைய ஷூட்டிங் எனக்கு மார்ச்லேருந்து ஆரம்பிக்கும். நடிகர் விஜய் கட்சி ஆரம்பிச்சு சக நடிகர் சகோதரர் கோயிலில் வச்சு என் படத்தை பற்றி கேட்டால் பரவாயில்ல. இல்லை இல்லை சார், நான் நடிக்கிற படத்தை வச்சு கேளுங்க, நான் பதில் சொல்றேன். அரசியலுக்கு வந்து வந்திருக்காரு. நான் நடிக்கிற படத்தை வச்சு பதில் ஏதாவது கேள்வி இருந்தால் கேளுங்க. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.